హాయ్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? కొత్తగా చూస్తున్న వారందరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆరోగ్యకరమైన వంట చేశాను చూడండి. వెల్కమ్ టు మట్టిశెట్టి వంటలు. ఈరోజు మనం పల్లీ రైస్ ఆకుకూరతో చేసుకుంటున్నాం అండి. తర్వాత చింతకాయతో అంటే పచ్చి చింతకాయతో కొరమేను పులుసు మాట తయారు చేసుకుంటున్నాము. ఒకసారి చూడండి. మట్టి బండి పెట్టుకొని దాంట్లో శుభ్రం చేసుకున్నటువంటి తోటకూర మాట లేతది 2 గుప్పులు వేసుకున్నాను. అది ఒక 2 నిమిషాలు అట్ట మగ్గనిచ్చిన తర్వాత మనం నీళ్లు పోసుకోవాలి. అంటే రైస్ ఉడకటానికి సరిపడా మనం నీళ్లు దాంట్లో పోసుకోవాలి. ఒక 1/2 కేజీ బియ్యం అండి, ముడి బియ్యం అయ్యి కాబట్టి మనం కొంచెం ఎక్కువే పోసుకోవాలి. పోసుకున్న తర్వాత అవి మరుగుతూ ఉంటాయి. ఆ కూర అన్నీ రసం దిగుతూ ఉంటుంది కదా. ఈలోపు మనం కడిగి పెట్టుకున్నటువంటి ముడి బియ్యం దాంట్లో వేసుకుంటున్నాను. శుభ్రంగా చేసుకున్న బియ్యం అండి, చక్కగా కడిగి దాంట్లో వేసుకున్న తర్వాత మనం ఈలోపు ఒక స్పూను ఉప్పు, 1 స్పూను జీలకర్ర వేసుకుందాము. నేను వేసుకుంటున్నానని చూడండి. వేసుకొని చక్కగా మూత పెట్టుకొని అవి మరిగిన తర్వాత నిదానంగా చక్కగా మగ్గిపోద్ది. అదిగో మగ్గిపోయిందండి, చాలా పొడి పొడిగా వచ్చింది. నేను అంతగతం ఒక పల్లీలో గుప్పుడు వేయించుకున్నాను, అవి చక్కగా చల్లుతున్నాను చూడండి. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ రైస్. చాలా చాలా మంచిది పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా. వంట అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మనం కూర రెడీ చేసుకుందాము. ఒక 4-5 స్పూన్లు మాట కొబ్బరి నెయ్యి చేసుకున్నాం. దాంట్లో ఒక ఉల్లిపాయ పేస్ట్. ఈ ఉల్లిపాయ పేస్టు మనం రసం అంతా పిండుకొని ఆ పేస్ట్ మాత్రమే వేయించుకోవాలి. అప్పుడు మనకి నూనె తక్కువ పట్టిద్ది. నూనె తక్కువ తింటేనే మనకి ఆరోగ్యకరం అండి. అందుకని నూనె తక్కువగానే చూపిస్తున్నాను అన్నమాట మీకు. ఈ పేస్ట్ బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ అండి, దంచుకున్నది. అది కూడా వేగాలి. ఒక 2 నిమిషాలు. ఎక్కువ వేగినా కానీ చేదు వస్తుంది, కొంచెమే వేగాలి అన్నమాట ఆ పేస్ట్. వేగిన తర్వాత ఇప్పుడు మామూలుగా మనం పేస్ట్ టమాటాల పేస్ట్ వేసుకుంటున్నాను. 1 కప్పు వేసుకున్నాను. మీకు ఎంత పులుపు కావాలంటే అంత ఎక్కువ వేసుకోవచ్చు. ఎక్కువ వేసుకున్నా కానీ తీపి వస్తుంది టమాటా పేస్ట్. ఒక 2 అయితే సరిపోతుంది చక్కగా. ఈలోపు నేను పచ్చి చింతకాయలు పులుసు రెడీ చేసుకున్నాను. పక్కన 4 పచ్చిమిరకాయలు చీల్చిని వేసుకున్నాను. కారం, ఉప్పు, ఈ పసుపు మళ్ళీ మామూలే మీకు సరిపడంత వేసుకోండి. వేసుకుంటే చక్కగా సరిపోద్ది. ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు, తక్కువ తినేవాళ్ళు ఉంటారు. నేనైతే కారం, ఉప్పు అన్నీ తక్కువే వేసుకుంటున్నాను, ఎందుకంటే అలా ఉంటేనే మనకి మంచిది. ఇవి కూడా కొంచెం 2 నిమిషాలు అట్లా వేగిపోవాలి. వేగితే పచ్చివాసన కానీ ఏమి కానీ ఉండదు. ఈ పేస్ట్ మనకి ఎంత టేస్టీగా ఉంటుందంటే మనం వేయించుకునే దాన్ని బట్టి టేస్ట్ మారుద్ది. అట్లా వేయించుకోవాలి చక్కగా మంచి కలర్ వచ్చే వరకు. తర్వాత ఈ పచ్చి చింతకాయలు చూసారో ఎలా ఉన్నాయో, అవి ఉడకబెట్టి పిండేసి రసం తీసుకున్నానండి. ఎందుకంటే ఈ కాయలు పెద్దగా పులుపు ఉండవు పచ్చి కాబట్టి. అంతగా మనం టమాటాలు వేసుకున్నాం అనమాట. ఒక 5-6 వేసుకోండి, చక్కగా సరిపోతుంది పులుసు. తర్వాత ఉల్లిపాయ ముందు తీసుకున్నాం కదా రసం, ఆ రసం కూడా వేసేసుకున్నాను. ఇది చక్కగా మగ్గాలి అన్నమాట. ఈ పులుసు అంతా మగ్గాలి. ఈలోపు మనం కొత్తిమీర, ఉల్లిబందు మనం ఇవన్నీ రెడీ చేసుకున్నాము. ఇది ఆర్గానిక్ చక్కగా ఉందండి చూడండి, ఉల్లిబందు ఫ్రెష్గాది. తర్వాత ఈ పులుసు కూడా ఎగిరిపోవచ్చింది. ఈ ముక్కలు వేసుకుంటున్నాను, కొరమేను ముక్కలు. ఈ కొరమేను ముక్కలు కూడా ఎంతో సేపటు, ఎందుకంటే చేపలే కదా. ఒక 5 నిమిషాలు అయితే సరిపోతుంది, బాగా ఉడికిపోతాయి. ఎక్కువ మిగిలి ఉడికినా కానీ ముక్క విడిపోతుంది.
చక్కగా ముక్కగా ఉండాలంటే ఎక్కువసేపు కాకుండా ఒక 5 నిమిషాలు సరిపోద్ది. మూత పెట్టేసుకున్నానండి. 5 నిమిషాలు అయిపోయింది. తీసేసుకున్నాం. ఉల్లిపొందు వేసుకుంటున్నాను చూడండి. ఉల్లిపొందు పుదీనా అవి వేసుకున్నాను. తీసి పక్కన పెట్టేసాను. దించిన తర్వాత కూడా ఒక 5 నిమిషాలు ఉంటుంది ఆ వేడి. సరిపోద్ది ఆ పులుసు అవన్నీ. ఆ వేడికి ఒక స్పూను పొడి మసాలా వేసుకున్నాను. గరం మసాలా కాదండి, పొడి మసాలా వేసుకోవాలి. తర్వాత కొత్తిమీర కూడా వేసుకున్నాను. అయిపోయింది. ఇంకా ఇదిగో చూడండి, రెడీ అయిపోయింది. ఆకుకూరతో పల్లి చక్కగా ఎలా ఉన్నాయో చూడండి. చాలా బాగుంటుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.